హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి. చివరి చాలా బాగుంటుంది. చివరిలో అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది, చూడండి. ఆ గొయ్యలో ఏం జరిగింది పార్ట్ 4. హలో, లాజిక్ లేని కథ కోసం వెల్కమ్ టు ఆ గొయ్యలో ఏముంది పార్ట్ 4. ఆ గొయ్యలో జరిగే యుద్ధాలు మొదలవుతున్నాయి. ఆ రోజు కనకల ఇప్పుడు నిజంగా పోతుంది. ఆ తలుపు శబ్దం ఎందుకు వచ్చిందో, ఆ పులులతో స్నేహం ఎందుకు మొదలవుతుందో, ఆ పులుల వల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు మీరు తప్పక చూస్తారు. ఆ పులులతో స్నేహం మొదలయ్యి చాలా చక్కగా స్నేహితంగా ఉంటున్నారు. ఇంతలో తలుపు సౌండ్ వచ్చింది, బద్దలు కొట్టింది, ఉలిక్కి పళ్ళేశారు. అందరూ పులులు అన్నీ ఉలిక్కి పళ్ళేశారు. చూస్తున్నారు ఎవరు ఆ తలుపులు బద్దలు కొడుతున్నారు ఏంటని. పుల్లు కూడా అరుస్తున్నాయి. తన రక్షణ కోసం నిలబడ్డాయి ఆ పులులు. రాబోతున్నాయి ఎంతలోనే ఒక వింత జీవులతోటి ఇప్పుడు ఈ పులులు పోరాడబోతున్నవి. అతను స్నేహం చేసినందువల్ల పులులని కాపాడబోతున్నవి. తనని వాటితో యుద్ధం చేస్తున్నాయి పులులు. ఆ జీవులతోటి భయంకరమైనటువంటి ఈ జీవులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. తను ఒక పోరాటం ఎలా చేయాలో ఒకసారి మార్షల్ నేర్చుకున్నది గుర్తొస్తుంది. అవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి చూస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి అంటే తనకి ఇప్పుడు ఒక యుద్ధం చేయబోతున్నాడు ఆ హీరో. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని అదిగో అతనికి ఒక భయంకరమైన మనిషి వచ్చాడు. ఆ భయంకరమైన మనిషితో పోరాడాలి. తను పోరాడతాడు, గెలుస్తాడు. యుద్ధం మొదలైంది. ఇంకో మర మనిషి వచ్చాడు. ఇతనితో కూడా యుద్ధం చేయాలి. అది పార్ట్ 5లో ఉంటుంది. రాజు అంటున్నాడు, ఏంటి రా సౌండ్లు ఏంటి ఆవన్నట్టు చూడండి. అసలు ఎందుకు వస్తున్నంత భయంకరమైన సౌండ్లు ఏంటి? మన జీవులు అలా అరుస్తున్నాయి. వెళ్ళండి. అయ్యో అదిగో ఆ గృహలో ఉన్నాయి చూడు. ఆ గృహకి నుంచి సౌండ్ వినపడుతుంది. పదండి. ఆ గృహ ఇంకో గృహపై ఒక రాజు యుద్ధం. కానీ నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు, నాకు సెలవివ్వు. అర్థం చేసుకుని నా మిత్రుడిని కాపాడాలి. నేను వెళ్తున్నా. బలమైన యోధుడిలా పోరాడండి. మనం ఈ యుద్ధాన్ని గెలవాలి. నమస్తే ఫ్రెండ్స్, ఈ కొద్ది సీన్లు నచ్చినట్లయితే నచ్చింది పార్ట్ 5 అని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే పార్ట్ 5 ఇంకా ప్రయత్నం చేస్తాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. పార్ట్ 5లో సెంటిమెంట్ ఉంటుంది. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి ఎవరిని వేరేగా ఉద్దేశించి కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. అది మీ సపోర్ట్ ఉంటే ఆ మిగతా పార్ట్లు కూడా ఉంటాయి. అదంతా క్లియర్గా ఉంటుంది. ఇంకా ఏంటి అనేది మొత్తం ఆ గొయ్యలో ఏం జరిగింది చాలా ఉంది. ఆ రాజుకి ఇతనికి సంబంధం ఏంటి, అసలు ఆ రాజు ఎందుకు కాపాడటానికి వస్తున్నాడు, చాలా ఉంది. అసలు ఆ గొయ్యలో ఇంకా ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి, గమనించండి. ఈ కథకి నేనే స్వయంగా వీడియోతో చేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకరించలేదు. నాకున్న స్తోమతకి నాకు సెట్ అవ్వలేదు, అందుకని ఇలా చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఈ విధంగా చేస్తాను. ముందు నాకు మీరు సపోర్ట్ చేస్తే చాలా లోతుకు తీసుకెళ్ళిపోతాను. ఆ గొయ్యలో ఏముంది అనేది పార్ట్ చాలా లోతు, చాలా ఉంది, చాలా చేయాలని ఉంది. కానీ నా పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా చేస్తున్నాను, అర్థం చేసుకోండి. నమస్తే అండి, థ్యాంక్ యూ బ్రదర్. చూసిన మీ అందరికీ ఈ నా చిన్న వీడియో చూసినందుకు సక్సెస్ చేసినందుకు మీకు వందనాలు. ముందుకు వెళ్తాను. ఇంకా మీకు బోరు కొట్టించాలన్నది నా ఉద్దేశం కాదు, అందుకనే కట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్.